హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్లల ఛానల్. సో ఈరోజు అయితే వ్లాగ్ మా పిల్లలు ఆఫ్టర్ స్కూల్ అనమాట. స్కూల్ నుంచి వచ్చేసారు, ఇంకా టయర్డ్ అయిపోయారు. అండ్ ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఎలా చూస్తుంది చూడండి మా పొట్టిది. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ఇంకా షూ ఇప్పేసి, పెద్దదైతే చాలా నిదానంగా చేస్తుంది. ఈ షూస్ ఇప్పేసి షూ ర్యాక్లో పెట్టేసుకుంటారు. ఇంతకు ముందంటే వేరే ఇంటి దగ్గర ఉండే కాబట్టి అక్కడ బై వాక్ వెళ్తుండే స్కూల్కి. ఇప్పుడు ఆటో మాట్లాడామండి. సో ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తున్నారు. ఇంకా బ్యాగ్లు మోసే పని లేదు, అందుకే చాలా హ్యాపీగా ఉన్నారు. అదొక్కటి. ఇది వరకులాగా నడిచే పని ఏం లేదు అని ఇంకా పైకి లిఫ్ట్లో వచ్చేస్తారు. ఇంకేంటి, ఇంకా నడిచేదే లేదు. ఇంకా చాలా హ్యాపీ. షూ ర్యాక్లో అయితే పెట్టేసుకున్నారు. రోజు స్కూల్ నుంచి వచ్చాక వీళ్ళు ఇంకా ఇది రొటీన్ అనమాట. ఇంకా వాళ్ళకి రాగానే ఫ్రెష్ అప్ అవుతారు ఇంకా వెళ్ళి. సో మా పెద్ద మహారాణి గారు ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తారు. ఫస్ట్ ఆమె వెళ్తుంది. ఇంకా మా పొట్టిది కొంచెం రిలాక్స్ అయిపోదామని అనుకుంటుంది. అంతవరకు ఆమె రిలాక్స్ అయ్యి కొద్దిసేపు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా తను వెళ్తుంది మళ్ళీ. ఇంక ఇది రొటీన్ అండి. వాళ్ళు పిల్లలకి మనం ఇలా అలవాటు చేయాలన్నమాట ఇప్పటి నుంచి. అంటే రాగానే అన్నీ మనం చేసి పెట్టద్దు, పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటేనే తెలుస్తుంది. రాగానే మన యూనిఫామ్ మనం నీట్గా మళ్ళీ కబోర్డ్లో పెట్టుకోవడం, అండ్ రోజు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అవ్వడము, ఇలాంటివి మనం నేర్పుతూ ఉంటేనే నేర్చుకుంటారనమాట. సో అలా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటుంది తను. మళ్ళీ అండ్ బాత్రూమ్ ఖాళీ అయింది కదా, ఇంకా మా చిన్న అమ్మాయి వెళ్ళింది పొట్టిది. సో తనేమో పెద్దమ్మాయి. నెక్స్ట్ లంచ్ బాక్సెస్ కూడా అన్నీ వాళ్ళ బాస్కెట్లో నుంచి తీసి తోమడానికి వేసేస్తారు. ఇంకా గిన్నెలు నేనైతే అవి తోమేసుకుంటా. ఇంకా తోమడము ఇలాంటివి ఇంకా స్టార్ట్ చేయలేదు పనులు చెప్పడం, బట్ చేసుకోవాలి. ఎంత చదువుకున్నా గిన్నెలు తోమేదాకా మాత్రం కాదు, డెఫినెట్గా తోమాల్సిందే ఎవరైనా. సో ఇంక ఈ పొట్టక్క కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. తను కూడా ఫ్రెష్ అయిపోయి తన డ్రెస్ అవన్నీ నీట్గా సర్దుకొని చక్కగా వార్డ్రోబ్లో పెడుతుంది చూడండి. అండ్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లా స్ట్రిక్ట్గా అంటే మనం పెట్టాలి యాక్చువల్లీ. అలా ఎంతమంది పిల్లలు చేస్తున్నారు చూసుకోవాలండి. అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ అండి. పిల్లలకి మనం చిన్న చిన్న పనులన్నీ చెప్తూ ఉండాలి. వాళ్ళ యూనిఫామ్ వాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టుకోవడం కానీ, అండ్ మార్నింగ్ కూడా నేను లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ అక్కడ పెట్టేస్తాను. బాస్కెట్లు వాళ్ళే పెట్టేసుకుంటారు. నేను జస్ట్ బాక్సెస్ అక్కడ పెట్టేస్తాను, వాళ్ళే బాక్స్ అన్నీ అందులో ఫిల్ చేసేసుకుంటారు. నాప్కిన్ అన్నీ వాళ్ళే పెట్టేసుకుంటారు. నేనైతే ఏం హెల్ప్ చేయను. ఇప్పుడు అలవాటు చేసేసాను వాళ్ళకి. అలా అలవాటు అవుతేనే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు అనమాట. సో రాగానే స్కూల్ నుంచి రాగానే డైలీ ఇంకా ఇలాగే రాగానే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసేసుకుంటారు హ్యాపీగా. నేను అందుకే ఏం చెప్పను, నేను చేయమనే చెప్తాను పనులన్నీ. ఇంక మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ చేపిస్తాను ఇంట్లో. కొంచెం వంట కూడా వచ్చి ఉండాలండి. ఇంకా ఆడపిల్లలు ఏంటి మగపిల్లలు ఏంటి అందరూ సమానమే కాబట్టి అన్నీ ట్రై చేపిస్తాను నేను. అండ్ ఇంకా అయిపోయింది అంత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి టీవీ ఉండదు కాబట్టి కొద్దిసేపు టీవీ పట్టుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్